ఆ బ్రాహ్మణుల మాటలు విన్న తరువాత రాజు తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. మహా తపోబలం కలిగిన పరాక్రమవంతుడైన ఆ ఋష్యశృంగుడిని ఇక్కడికి ఏ ఉపాయం చేత తీసుకురావడం సాధ్యమవుతుంది అని రాజు ఆలోచించసాగాడు. ఎందుకంటే ఋష్యశృంగుడు అడవిలో తండ్రి నీడలోనే పెరిగాడు. లోకజ్ఞానం తెలియదు. పైగా ఆయన తండ్రి విభండకుడు మహాకోపిష్టి. ఆయనకు కోపం వస్తే శపిస్తాడనే భయంతో రాజు ఎలా తీసుకురావాలో అని చింతిస్తున్నాడు. తేషాంతవచనం శ్రుత్వా రాజా చింతాం ప్రపచ్యతే కేనోపాయేన వైశక్య ఇహానేతుం స వీర్యవాన్. ఆ తర్వాత ఆ రాజు తన మంత్రులతో కలిసి ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు. తన పురోహితులను మంత్రులను పిలిపించి వారిని సత్కరించి ఆ ఋష్యశృంగుడిని తీసుకురావడానికి పంపించదలిచాడు. తతో రాజా వినిశ్చిత్య సహామంత్రిభిరాత్మవాన్ పురోహితమమాత్యాంశ్చ తతః ప్రేష్యతి సత్కృతాన్. కాని రాజుగారి మాటలు విన్న ఆ పురోహితులు మంత్రులు భయంతో ముఖాలు దించుకున్నారు. విభండక మహర్షి ఆగ్రహానికి భయపడి మేము వెళ్ళలేము అని రాజును బ్రతిమాలుకుంటూ ఆయన్ను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే విభండక మహర్షి శపిస్తే సర్వనాశనం అయిపోతామనే భయంతో రాజుగారి ముఖ్య అనుచరులు కూడా అడవికి వెళ్లడానికి నిరాకరించారు. తేతు రాజ్ఞో వచశ్రుత్వా వ్యదితా వినతాననాః న గచ్చేమ ఋషేర్భీతా అనునేష్యంతి తం నృపం.